కోల్కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసులో ప్రధాన నిందితుడికి చేసిన పాలిగ్రాఫ్ పరీక్షలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఆసుపత్రికి వెళ్లేసరికి బాధితురాలు అప్పటికే మరణించి ఉన్నట్లు నిందితుడు లై డిటెక్టర్ పరీక్షలో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్ష సమయంలో నిందితుడు సంజయ్ అనాలోచితంగా ఆతృతగా ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలు, సరిపోలని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. పశ్చిమ బంగాల్ కోల్కతాలోని ఆర్జీకార్ వైద్య కళాశాలలోని జూనియర్ డాక్టర్పై హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు చేసిన లై డిటెక్టర్ పరీక్షలో అసత్యం, పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సంజయ్ రాయ్కి సిబిఐ అధికారులు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో నిందితుడు ఏం చెప్పాడన్న వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే పాలిగ్రాఫ్ పరీక్షలో నిందితుడు అసత్యం, పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. తాను వెళ్లేసరికే వైద్యురాలు చనిపోయిందని అతడు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరీక్ష సమయంలో నిందితుడు సంజయ్ అనాలోచితంగా ఆతృతగా ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలు, సరిపోలని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. దర్యాప్తు బృందం ఆధారాలు చూపించినప్పుడు ఆ సమయంలో తాను అక్కడ లేనని నిందితులు చెప్పినట్లు పేర్కొన్నాయి. అంతేగాక తాను సెమినార్ హాలుకు వెళ్లేసరికి వైద్యురాలు అప్పటికే చనిపోయిందని, భయంతో తాను అక్కడి నుంచి పారిపోయానని సంజయ్ చెప్పినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసులో ప్రస్తుతం అరెస్టై జైల్లో ఉన్న రాయ్కు కోర్టు ఆదేశాలతో సిబిఐ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం అతడు కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఉండగా అక్కడే ఈ లై డిటెక్టర్ పరీక్ష చేపట్టారు. మరోవైపు నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే సమయంలో అతడి తరపున డిఫెన్స్ లాయర్ లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పరీక్ష ఎక్కడ నిర్వహిస్తామన్నది అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించారు. ఈ కేసులో వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడింది తానేనంటూ అంతకుముందు కోల్కతా పోలీసుల ఎదుట నిందితుడు నేరం అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన వైద్య బృందం నిందితుడి మానసిక తీరును విశ్లేషించింది. ఘటన సమయంలో ప్రతి నిమిషం చోటు చేసుకున్న విషయాలను నిందితుడు గుక్క తిప్పకుండా మొత్తం ఎపిసోడ్ను వివరించాడని, అతడిలో పశ్చాత్తాపమే లేనట్లు కనిపించిందని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సిబిఐ అధికారి చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచగా తానే తప్పు చేయలేదని, కావాలనే తనను ఇందులో ఇరికించారని న్యాయస్థానంలో నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు.